రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రానికి సంబంధించి లడ్డూపై ఒక రకమైన బాధ హిందువులు పడుతుంటే, ఇలాంటి కామెంట్‌లేంటి, ఇలా చేయడం ఏంటంటూ ఈ సినీ నటుడు 'ప్రకాష్ రాజ్‌పై' పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క సినీ ఇండస్ట్రీకి కూడా మరోసారి చెబుతున్నానంటూ తమిళ యాక్టర్ 'కార్తీక్‌పై' కూడా ఆయన ఒక జోక్‌లేంటి కార్తీక్ అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్‌గా అసహనం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. విజయవాడ కేంద్రంగా ఆయన ఒక మీడియాతో మాట్లాడారు. ఒక హిందువుగా ఎంతో బాధపడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాతో ఆయన మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పరిపాలకులు కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిపై సైతం అసహనం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. మేము అయ్యప్ప మాల వేసుకోవచ్చు, గణపతి స్వామిని మీరు కామెంట్ చేస్తూ ఉంటారు, సరస్వతీదేవిని కామెంట్ చేస్తూ ఉంటారు, మా దుర్గాదేవిని కామెంట్ చేస్తూ ఉంటారు. మేము ఎవరినైనా ఇస్లామిక్ ఎవరైనా మేమైనా కామెంట్ చేస్తున్నామా? ఎవరినైనా మేము ఏమైనా అంటున్నామా? హిందువులు ఇంత పెద్ద మొత్తంలో కలియుగ ప్రత్యక్ష దైవం లడ్డు స్వామివారిపై ఇలా ఈ రకంగా జరుగుతూ ఉంటే నా ఒక్కడిదేనా సమస్య? మీకు బాధ్యత లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులపై బాధ్యత లేదా? అంటూ పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే నేను చివరికి దేనికి వెనకాడను. హిందూయిజం జోలికొస్తే, హిందువుల ఆత్మగౌరవానికి జోలికొస్తే, దేవతామూర్తుల జోలికొస్తే దేనికి వెనకాడను అని సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక రకమైన ఆయన భాగోద్వేగానికి ఒక రకమైన బాధపడుతూ ఆయన దాదాపు చాలా సమయం మీడియాతో విజయవాడలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రధానంగా 'ప్రకాష్ రాజు' ఏదైతే ఈ హిందూ లడ్డూల గురించి మాట్లాడారో ఆయనపై సైతం అసహనం వ్యక్తం చేశారు. మేము ఎవరిపైన ఏదైనా ఎటువంటి వ్యాఖ్యలైనా చేస్తున్నామా? ఇలాంటి వ్యాఖ్యలేంటి అని 'ప్రకాష్ రాజు' పేరుతో సహా పవన్ కళ్యాణ్‌ను ఆయన్ని ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ప్రశాంత వాతావరణంలో నిజంగా మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఈ లడ్డూ వివాదంపై మీరు తప్పు చేశారా? కామ్‌గా ఉండండి. లేదా ఏం జరుగుతుందో చూడండి. అంతేగాని మేమొస్తాము, మేము ఇలా చేస్తాం, ఇలా మాట్లాడడం అంటూ కూడా సరైన చర్య కాదు. మరోపక్క వైవి సుబ్బారెడ్డికి ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేస్తేనే ఈ ఎంక్వైరీకి వస్తాం అనడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మీరు రెడీగా ఉండండి వైవి సుబ్బారెడ్డి గారు. ఎంక్వైరీకి ఖచ్చితంగా మీరు రావాల్సిన అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దశలో ప్రధానంగా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీకి కావచ్చు, మొత్తం భారతదేశానికి సంబంధించిన ఇండస్ట్రీలకు సంబంధించి 'ప్రకాష్ రాజ్' చేసిన వ్యాఖ్యల పట్ల కూడా పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా హిందువుల పట్ల మీరు సెక్యులిజం ప్రదర్శించకండి. ఇలా ఈ రకంగా మాట్లాడడం సరైన చర్య కాదు. ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం 'ప్రకాష్ రాజ్' గారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ సినీ నటుడు 'ప్రకాష్ రాజ్‌ని హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో కూడా పవన్ కళ్యాణ్, 'ప్రకాష్ రాజ్' ఇద్దరు కలిసి 'బద్రీ' లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ఇద్దరు హీరో కమ్ విలన్‌గా యాక్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఏదైతే 'ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురవుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకు హిందూయిజం అంటే ఎంతో గౌరవం. హిందువులం. అటువంటి హిందూయిజంకి సంబంధించి తిరుమల, తిరుపతి లడ్డూపై జరిగితే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. లడ్డూకు తయారు చేసేందుకు ఆయిల్ ఏదైతే ఇప్పుడు ఉపయోగిస్తున్నారో నెయ్యి ఉపయోగిస్తే ఎంత ఖర్చవుతుందో, అదే ఒక జంతువుకు సంబంధించిన నెయ్యి వాడితే ఇంత పెద్ద మొత్తంలో కొద్దిగా వక్రీకరిస్తారా? అసలు ఆ మాటలు మీకు నోటంటే ఎలా వస్తున్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంత సంబంధించిన నేతలను కూడా కడిగి పాడేసిన పరిస్థితి నెలకొంది. నిన్న ఒక ఫంక్షన్ హాల్‌కి సంబంధించి తమిళనాడులో జరిగిన ఫంక్షన్‌లో కార్తీక్‌ని అక్కడున్న యాంకర్ "మీకు లడ్డూ కావాలా బాబు" అంటూ కూడా ఒక ప్రశ్న వేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం లడ్డూ వివాదంలోకి రావద్దు అంటూ హాస్యాస్పదంగా అక్కడ కార్తీక్ మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఒక పక్క మనోభావాలు దెబ్బతింటూ గాయపడుతున్న తరుణంలో ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది లడ్డూపై ఈ రకంగా కామెంట్ చేయడం సరైన చర్య కాదు అంటూ కూడా ఇండైరెక్ట్‌గా తమిళ్ హీరోకి సంబంధించి కార్తీక్ పై కూడా అసహనం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపై కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంటే ఏం నాటకాలా? హిందువులపై ఇలా చేస్తారా? అసలు ఇదంతా కూడా నివేదికలో ముందు తెలియనుంది. అప్పటిదాకా ఏం చేశారనేది నివేదిక తెలియజేస్తుంది. ఉండలేకపోతున్నారా అంటూ కూడా పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా దాదాపు ఒక గంట వ్యవధి ముందు ఏ తమిళ్ హీరో కార్తీక్ కూడా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం. నేను ఒకవేళ మాట్లాడింది అలా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. నేను హాస్యాస్పదంగా మాట్లాడుంటే నన్ను స్వామివారు క్షమించాలన్న మాదిరిగా కూడా ఈ తమిళ్ హీరో ఒక పోస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మీరంటే మంచి గౌరవం పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా వెంటనే అంటే ఇది తక్కువ సమయంలోనే తమిళ్ హీరో స్పందించడం పట్ల కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తిరుమల, తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా హిందువులంతా కూడా మేల్కోవాలి. మీకు బాధ్యత లేదా అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఓ పక్క పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. మరోపక్క వెంకటేశ్వర స్వామి ఆలయాల చుట్టూ ప్రత్యేక కాగడాలతో అన్నవరం లాంటి క్షేత్రాల్లో జన సైనికులు కాగడాల ర్యాలీ కూడా చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ ప్రెస్ మీట్‌కు ముందు ఇంద్రకీలాద్రి సాక్షాత్ జగజ్జనని శ్రీ దుర్గాదేవి అమ్మవారి మెట్లన్నీ కూడా కడుగుతూ, శుద్ధి చేస్తూ ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా హిందువుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.
హిందూయిజం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, చివరికి దేనికి నేను వెనకాడనంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఇండస్ట్రీ అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇలా హాస్యాస్పదంగా మాట్లాడడం కూడా సరైన చర్య కాదంటూ పవన్ కళ్యాణ్ కాసేపటి కిందట పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఈ విధంగా. న్యూస్ 18 సూర్యప్రకాష్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.